విజయవాడ ప్రెస్ క్లబ్ లో కాపు ఐక్యవేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చైర్మన్ రావి శ్రీనివాసరావు, కాపు పొలిటికల్ జేఏసీ వెల్పూరి శ్రీనివాసరావు, జంగాల సింగరయ్య యాదవ్ మాట్లాడుతూ కాపులకు ప్రత్యేక రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని, కాపు సంఘాల తరపున కొన్ని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నామని, బీసీలకు ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక రక్షణ చట్టం మాదిరిగానే కాపు, తెగల, బలిజ, ఒంటరి కులాల వారికి కూడా ప్రత్యేక రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని అన్నారు. స్వాతంత్ర్యానికి పూర్వం నుండి అమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ లో కాపులు బీసీలుగా ఉన్నారు. 1993-94 సంవత్సరాల మధ్య కాలంలో జరిగిన కాపు ఉద్యమం ఫలితంగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం జీవో నెంబర్ 30 ద్వారా కాపులను తిరిగి బీసీలుగా గుర్తించడం జరిగిందని అన్నారు. పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధాన ఉద్దేశం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కాపు సంఘాల తరఫున కాపు సంఘాల ప్రతినిధుల అందరి యొక్క అభిష్టం మేరకు కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల వారి యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్స్ ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో భాగంగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టాన్ని బీసీ అట్రాసిటీ యాక్ట్ తీసుకురాబోతున్నట్లుగా ప్రముఖ దినపత్రిక ఈనాడు, అదేవిధంగా ఈటీవీలో మరి ఇటీవల కాలంలో రావడం జరిగింది. దాని మేరకు మేము స్పందించడం కోసమని ఇక్కడికి ఈ యొక్క పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారికి కాపు సంఘాల తరఫున విన్నవించుకున్నది ఏంటంటే, బీసీలతో పాటు కాపులకు కూడా ప్రత్యేకమైనటువంటి రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. మరి కాపులు స్వాతంత్ర్యానికి పూర్వం నుండి కూడా బీసీలుగా ఉన్నారు. అదేవిధంగా ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోను, ఆంధ్ర రాష్ట్రంలోనూ కూడా కాపులు బీసీలుగా పరిగణించబడటం జరిగింది. 1956లో అందరికీ ఉద్యమ నమస్కారములు. నా పేరు జంగాల సింగరయ్య యాదవ్, బీసీ ఐక్యవేదిక ఆంధ్రప్రదేశ్ చైర్మన్. మోసం 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 అంతా మోసం, దగా దగా అంతా దగా, అన్యాయం అన్యాయం అంతా అన్యాయం. జరిగింది మోసం, జరుగుతున్నది మోసం, జరగబోయేది కూడా మోసమే. సమాజాన్ని కులాలుగా, వర్గాలుగా, మతాలుగా, పాయలుగా చీల్చి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కుర్చీని, అధికారాన్ని కాపాడుకోవటానికి అసత్య ప్రచారాలతో, అబద్ధాలతో, బోటకు హామీలతో గద్దెనెక్కాడు. అదేవిధంగా ఆ కుర్చీని ఆయన కుమారుడు కట్టబెట్టడానికి ఇవాళ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల మధ్య అనైక్యతను, అగాధాన్ని సృష్టిస్తున్నాడు. మిత్రులారా గమనించండి, బీసీలకు అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల్లో, చట్టసభల్లో 33% రిజర్వేషన్లు ఇస్తామని హామీని అసెంబ్లీలో తీర్మానం చేసి చేతులు దులిపేసుకొని పార్లమెంట్ లో చట్టం చేయకుండా మౌనంగా ఉన్నాడు. ఇది దారుణం. అదే బీసీలకు చెప్పింది 100కి 100% కరెక్ట్. సమాజంలో కులాలుగా, మతాలుగా, ప్రాంతాలుగా విడగొట్టి ఈ రాజకీయ పార్టీలన్నీ, అపార్టీ పార్టీలు, ప్రభుత్వాలు కూడా ఇవాళ కాపులను దగా చేయడానికి, బీసీలను దగా చేయడానికి, దళితులను దగా చేయడానికి అనేక రకాలైనటువంటి కుట్రలు చేస్తున్నారన్న విషయం చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఇప్పుడు మన సింగాల యాదవ్ గారు కూడా చాలా డీటెయిల్ గా చెప్పారు అన్నమాట. ఎందుకంటున్నామంటే రాష్ట్రంలో 90% ఉన్నటువంటి దళితులు కానీ, బీసీలు కానీ, కాపు సామాజిక వర్గాలు కానీ ఈ 79 సంవత్సరాల్లో కేవలం 1.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు. అది కూడా కేవలం